నాయకత్వం ఈయన ప్రధాని కావాలని మళ్ళీ ఇక్కడ చీకటి కళలు పగటి కళలు అంటున్నారు. ఢిల్లీలలో గుండు సున్నా ఇచ్చి ఈయన మొఖాన్ని చూసి రాహుల్ గాంధీ వద్దురా నాయన ప్రధాని నరేంద్ర మోడీ బెస్ట్ అనే కాడికి అయిపోయింది. ఈరోజు తెలంగాణలో పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 10 మంది ఉన్నారు కదా ఎమ్మెల్యేలు, వాళ్ళ పార్టీ కండువ కప్పారు కదా భారతీయ జనతా పార్టీ. నేను చిటికేసి చెప్తున్నా, భారతీయ జనతా పార్టీలో ఒక్క ఎమ్మెల్యే కండువ మార్చి చూడు, నీ ప్రభుత్వం 5 నిమిషాలు ఉంటేనన్నాడు. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక్క ఎమ్మెల్యే కండువా మార్చి నీ పార్టీలో చేసుకో, 5 నిమిషాలల్లా నీ ప్రభుత్వం పడిపోకపోతాడు. అంత ధైర్యం ఉన్నదా? బీజేపీని కదిలించే అంత భయం ఉన్నదా? అరే ప్రధాని అభ్యర్థి అట, మళ్ళా ప్రధాని అభ్యర్థి భయపడ్డాడండి. వరంగల్ డిక్లరేషన్ గురించి వరంగల్ ప్రజలు అడుగుతారు, అది పోరాటాలకిల్లా ఏంది అంటే అక్కడ పూర్తి స్థాయిలో రాణి రుద్రమాదేవి వారసులు ఉంటారు, సమ్మక్క సారక్క ఉంటుంది, అది కాకతీయుల సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యంలో అడుగు పెట్టడానికి కాస్త గుండె ధైర్యం ఉండాలి. అక్కడ ఇస్తే వాగ్దాటిగా ఏదైనా మనం హామీ ఇస్తే ఖచ్చితంగా ఆ పక్కనే ఉండే పరమశివుడు 1000 స్తంభాల సాక్షిగా భద్రకాళి అమ్మవారి సాక్షిగా నెరవేర్చాలి, లేకపోతే వరంగల్ ప్రజల ఉగ్ర రూపాన్ని చూడాల్సి వస్తుందని పారిపోయిండు మీ రాహుల్ గాంధీ. పారిపోయిండు మీ రాహుల్ గాంధీ అంటున్నా, పరారైండు మీ రాహుల్ గాంధీ. అది ఓరుగల్లుకున్న చరిత్ర. వరంగల్ డిక్లరేషన్ అని చెప్తావా? చెప్పి ఎడవైనావు రాహుల్ గాంధీ. ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఈయన ప్రధానమంత్రి అభ్యర్థి అండి. మళ్ళీ ఢిల్లీలో గుండు సున్నా వచ్చింది, కోడిగుడ్డు. మళ్ళీ మనోళ్ళు పోయి ఏమవుతుంది? హర్యానాలో అవుటు, మహారాష్ట్రలో అవుటు, ఢిల్లీలో అవుటు, ఇంకా మిగిలింది ఏం తెలంగాణ. అతి త్వరలో ఇక్కడ కూడా కమింగ్ సూన్ ట్రైలర్ ఇంకా రిలీజ్ కాలే, సినిమా రిలీజ్ కాలే, అతి త్వరలో వస్తుంది ట్రైలర్. ఫిబ్రవరి ఎండింగ్లో వస్తుంది, మేబీ మార్చ్ ఎండింగ్లో సినిమా చూపెడతారు. కొత్త ప్రభుత్వానికి నాంది అవుతుంది. ఈయన వరంగల్కి వచ్చే అంత దమ్ము ధైర్యం లేదు, వరంగల్ ప్రజలతో మాట్లాడే దమ్ము లేదు. ఆఖరికి నేను చెప్తున్నా కదా, మోగం లెక్క చిటికెత్తారు మా నిరుద్యోగులు. మీకు చెవులు ఉంటే కోసుకోరు, ఎందుకంటే నిరుద్యోగులకు అక్కడ మొన్న అడిగిలు బిర్యానీ పెట్టి బిర్యానీ పక్కన ఉంటే రాహుల్ గాంధీ దా అని బతలాడిలు. దా మరి ఇప్పుడు తినే అంత నిరుద్యోగులకు ఏమామి ఇచ్చినావు? ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఏడాదిస్తావు? తయారు చేస్తావా అన్న మిషన్? అది ఏమి ఇయ్యాలనో ఏమి ఇయ్యద్దో కూడా తెలియదా? మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ వచ్చాట ఎన్నికల ముందు, దిక్కుమాలిన కమిటీ. ఎవరికి లాభం చేద్దారనే మీరు? ఎవరికి న్యాయం చేద్దామనే మీరు దిక్కుమాలిన కమిటీ. ఆ కమిటీతో ఇప్పుడు అలవిగానే హామీలు ఇచ్చి తెలంగాణ ప్రాంత బిడ్డలను అరిగోస పెడతారు మీరు. మీదో ప్రభుత్వం, ఈ దద్దమ్మ ప్రభుత్వానికి మళ్ళీ బెదిరింపు, షాటాపుడు దెబ్బలు. మీ పార్టీలో ఎమ్మెల్సీ ఉన్నాడు కదా తీన్మార్ మల్లన్న మొగోడు, పోయిస్తుండు, లాగులు నడిపిస్తలేడు, మంచిగా ఉన్నదా ఇప్పుడు? సమ్మగా ఉన్నది కదా. మీ పార్టీకి సోకాజ్ నోటీసులు ఇస్తే మీ తాటాకు చెప్పులకు ఎవడు భయపడేది లేదురా అని తీన్మార్ మల్లన్న అని ఉంటాడు మీ పార్టీలో, ఎమ్మెల్సీ, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఒక్కొక్కడి లాగులు నడిపిస్తుండు, చల్లగా సమ్మగా ఉన్నది కదా ఇప్పుడు. మొగోర్రా భయ్, నిజంగా చెప్తున్నా. మీకు కరెక్ట్ మిండెడు ఆయన్నే. మీరు ప్రజలను ఎంత దారుణంగా మోసం చేస్తున్నారో ఆయన మీ పార్టీని కూడా అట్లనే చేసేస్తున్నాడు. అడుగుతున్నాడు బీసీ డిక్లరేషన్ కథ ఏంది, ఈ కులగణన సర్వే ఏంది అని అడుగుతున్నాడు తీన్మార్ మల్లన్న. పోయి చెప్పుర్రి సమాధానం. అరే సోకాజ్ నోటీస్ నీకేంద్ర భయ్, నేను చెప్పాను నేను ఏమైనా ఉంటే ఢిల్లీలో మిమ్మల్ని అసలు దేక్తాను కూడా దేక్తలేడా? గది మీ పరిస్థితి, గది మీ పరిస్థితి అంటున్నా. మీ పార్టీకి సల్ల జంటలు పుట్టిస్తున్నాడు మీ పార్టీ ఎమ్మెల్సీ. బీసీ డిక్లరేషన్ ఏది, బీసీ కథ ఏంది, కామారెడ్డి డిక్లరేషన్ ఏంది, బీసీల కులగణన సర్వే ఏంది, మీ కథ ఏంది, మీ సోకాజ్ నోటీస్ లేదు, ఎవడొస్తాడో రాండి, నేను మీకు మీ అవసరమైతే ఢిల్లీలు ఇచ్చుకుంటా అని మీ పార్టీ ఎమ్మెల్సీ మీకు మొత్తం పంచలు దడిచేటట్టు చేస్తాను. మరి సమాధానం చెప్తలేరేం, అటు పక్కన పోతలేరేం? మొన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే ఒక్కరు కూడా మాట్లాడలేం. మీ పార్టీకి సల్ల జంటడు ఏసీలలో కూకున్న వాళ్ళకి అందరికీ సల్ల జంటలు పోపిస్తున్నాడు మీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. మరి అంతగానో ఉంటే పోయి మాట్లాడపోయారు. ఒక్కడు చాలరా మీకు, ఆయన కరెక్ట్ మిండాడు. నేను చెప్తున్నా కదా. ఇక మీ వాడు వరంగల్కి వస్తాడు, ఈయన వరంగల్కి వస్తాడు. వరంగల్కి వచ్చి ఏం చేస్తాడు? ఓరుగల్లు సామ్రాజ్యానికి, ఓరుగల్లు ప్రజలకు సంబంధించిన ఆగ్రహానికి బలవుతాడు. ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలారా, వరంగల్ డిక్లరేషన్ వచ్చి దొంగ మాటలు చెప్పిండు రాహుల్ గాంధీ. నిరుద్యోగుల కోసం వచ్చి నిరుద్యోగులకు దొంగ మాటలు చెప్పిండు. మళ్ళీ మా బిర్యానీ తినిపోయిండు, ఆ పైసలు కూడా కట్టలే ఇప్పటికి. ఆ పైసలు కట్టలే అండి. ఈయన బిర్యానీ తిన్నాడు, కోకో ఏదో తాగిండు, ఆ పైసలు కూడా కట్టలే. మేమే కట్టినాం, మా నిరుద్యోగులే కట్టిలు. బిర్యానీ పైసలు కడదు దా రాహుల్ గాంధీ. ఆర్టీసీ క్రాస్ రోడ్లో నువ్వు బిర్యానీ తిన్నావు, దాని పైసలు కట్టినావా రాహుల్ గాంధీ? మా నిరుద్యోగులు కట్టెలు. మళ్ళీ ఈరోజు అన్ని దొంగ ముచ్చట్లు చెప్పుకుంటా ఈ కాంగ్రెస్ పార్టీ అట తెలంగాణ ప్రాంత ప్రజల కోసం ఏం చేస్తావు? ఏం లొట్ట పీస్ వస్తుంది మీకు? ఈయన ప్రధానమంత్రి అభ్యర్థి. ఆ ముఖంలో ఏమన్నా కళ ఉన్నదా, చరిస్మా ఉన్నదా ప్రధానమంత్రి అభ్యర్థి? నీ కాస్తో కూస్తా మా బుడ్డోడు ఉంటాడు, వాడు రాలే, వాడు వచ్చినా చూపెడదా ఆన్ ఫేస్లో ఉంటుంది కళ.
ఈయననట ప్రధానమంత్రి అభ్యర్థి మళ్ళా సక్కా నిరుద్యోగులకు ముఖం చూపెట్టాడు ఈయన ప్రధానమంత్రి అభ్యర్థి మళ్ళా 2028 మాదేరాకు 2025లోనే చెంప చెల్లు అనేటట్టు ఢిల్లీ ప్రజలు తీర్పిచ్చిల్లు అభివృద్ధి భారతదేశ రాజధాని ఢిల్లీ రాజధాని చీ పక్కవు జరగన్నది కాంగ్రెస్ పార్టీ చిచి పక్కవు జరగన్నది ఇంకా చెప్తే ఇంకో అడిగితే కట్లకెట్లగా అంటుంది చెప్పాలా మళ్ళీ ఈయనట ప్రైవేట్ కార్యక్రమం ఉన్నది వరంగల్ కత్తారు ఓరుగల్ గడ్డ మీద అడుగు పెడతావు వరంగల్ రైతులకు డిక్లరేషన్ ఇచ్చి మోసం చేసి ఒకసారి చూడు ఏం చెప్పిండో భయపడ్డ రాహుల్ పర్యటన రైతులు తిరుగుబడతారని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మామూలుగా తిరుగుబాటు పడరు ఇగో రైతుల గురించి ఒక్క మాటలో చెప్పాలంటే నేను చెప్తా తల్లి పురిటి నొప్పుల బాధ అనుభవిస్తా తెలుసు కదా 9 నెలల పాటు నవమాసాలు మోసే తల్లి పురిటి నొప్పుల బాధ ఎట్లా అనుభవిస్తుందో అదే స్థాయిలో కూడా రైతులను ఇప్పుడు పురిటి నొప్పు బాధలు అనుభవిస్తున్నారు రైతులకు పెట్టుబడి లేదు రుణమాఫీ లేదు రైతులు చనిపోతే రైతు బీమా లేదు వాళ్ళకి 500 బోనస్ లేదు వాళ్ళు కేవలం వ్యవసాయానికి పనిచేసే ఇస్రో శాస్త్రవేత్త లెక్క నిత్యం కొత్త వంగడాలను సృష్టిస్తూ పంటలు పండించి అక్కడ పిచికారి ఉంటే కలుపు మొక్కలను తీసేస్తూ పిచికారి చేస్తారు కదా వాళ్ళు గనక ఒక్కసారి రాజకీయాన్ని పిచికారి చేస్తుడు మొదలు పెడితే ఒక్కడు బతుకుంటాడు నేను చెప్తున్నా కదా మీ అందరికీ చెప్తున్నా కదా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చెప్తున్నా ఈరోజు ఒక్కసారి చూడండి రేవంత్ హామీలు కాంగ్రెస్ నేతలకు తలనొప్పిగా మారాయా కనీసం తెలంగాణ ప్రజలకు ముఖం చూపించుకోనివ్వకుండా చేస్తున్నాయా ఏడాది పాలన తర్వాత ఒక్కసారి గాంధీలు తెలంగాణకు వచ్చింది లేదు తాజాగా రాహుల్ గాంధీ వరంగల్ పర్యటన రద్దవడం కూడా సర్వత్ర చర్చనీయాంశంగా మారింది అయితే రాహుల్ గాంధీ గాంధీ అనే క్వశ్చన్ మార్కు సంబంధించి ఎవరంటే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఒక పర్సన్ నా దగ్గర ఇంటర్వ్యూ ఉంది నేను దాన్ని మళ్ళీ దొరకబట్టైనా ఇలా ప్లే చేపిస్తా ఆ ఇంటర్వ్యూలో చెప్తాడు వీళ్ళ గాంధీ కుటుంబం వీళ్ళకి సంబంధించి ఈ కుటుంబానికి సంబంధించిన పంచాయతీ కూడా ఆ తెరలో చరిత్ర అందరికీ తెలుసు భారత రాజ్యాంగాన్ని ఎంతమంది రాసిల్లు దాని ఎట్లనో వీళ్ళ ఇంటి చరిత్ర కూడా అందరికీ తెలుసు ఇంటి గుట్టురట్టు కూడా చేయాలి తెలంగాణ ప్రాంత బిడ్డలకు అరే ఇక్కడ పూర్తి స్థాయిలో మొత్తం కుటుంబ రాజకీయాలు తప్ప ఇంకేం లేవు అరే తెలంగాణ ప్రజలు ఆగమైపోతుంటే కనీసం వాళ్ళని పట్టించుకునే దిక్కు దివానా లేదు వరంగల్ అడుగు పెడతావు రాహుల్ గాంధీ పెట్టు ఎట్లా పెడతావో చూస్తారు తాజాగా రాహుల్ గాంధీ పర్యటన రద్దవడం కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది రాష్ట్రంలో ప్రజల నుంచి ఎక్కడికక్కడ వ్యతిరేకత వస్తుందన్న టెన్షన్తో రాహుల్ తన పర్యటన రద్దు చేసుకున్నారన్న చర్చ జరుగుతుంది ఇంటెలిజెన్స్ వర్గాల పక్కా సమాచారంతో టూర్ క్యాన్సిల్ చేసుకున్నారని తెలుస్తుంది బయటకు భద్రతా కారణాలని చెప్పినా ప్రజలలో తిరుగుబాటు సుస్పష్టంగా కనబడడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని గుసగుసలు రైతులు తిరగబడతారని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వరంగల్ టూర్ చివరి నిమిషంలో రద్దు పార్లమెంట్ సమావేశాలకు కారణమన్న రాహుల్ ఏంది సమావేశాలకు కారణమన్న కాంగ్రెస్ ఏం పార్లమెంట్ సమావేశాలు ఎడవా భారత రాజ్యాంగం ఏమన్నా ఉండే ఇగో ఈ రాజ్యాంగాన్ని పట్టుకుంటాడు ఈ రాజ్యాంగాన్ని పట్టుకొని నేను పోతున్నా ఇంకో భారత రాజ్యాంగాన్ని పోతున్నా 10వ తరగతి ఇంటర్లో డిగ్రీలా ఇట్లా పట్టుకొని పోతారు కదా ఇట్లా పట్టుకొని పోతారు దేనికా ఇవి నువ్వు పట్టుకపోయి వీళ్ళు ఎన్ని పేజీలనే తెలియదు ఎన్ని సంతకాలనే తెలియదు ఇక దీన్ని పట్టుకొని ఇక పోతా అంటాడు ఈయన పోయి ఏం చేస్తాడు తెలంగాణ ప్రాంత ప్రజలకు ఒక హామీ ఇస్తే దాని మీద ఎట్లా నిడవాలనో తెలియదు తెలంగాణలోకి ఈ భారత రాజ్యాంగం అమలున్నదా రాహుల్ గాంధీ ఢిల్లీలో ఉండడు కాదు నువ్వు వరంగల్కి వచ్చి హైదరాబాద్కు వచ్చి నా స్టూడియోలో కూర్చొని నీకు చేరేస్తా ఈ రాజ్యాంగం తెలంగాణలో అమల్లో ఉందా భారత రాజ్యాంగం తెలంగాణలో అమల్లో ఉందా మిస్టర్ రాహుల్ గాంధీ నువ్వు కాబోయే ప్రధాని వరంగల్ పర్యటన వచ్చే దమ్ము లేదు కానీ మళ్ళీ ఈయన కాబోయే ప్రధాని నీ కాంగ్రెస్ పార్టీని ప్రజలు చీకొట్టిలు అంటున్నారు చిచ్చి కట్లే అంటున్నారు ఇంకా నా భాషలో చెప్పాలంటే కనీసం ఏంటంటే కుక్కకు బొక్కేస్తే అది విశ్వాసంతోనని ఉంటుంది మీకు ఓట్లు వేసినందుకు విశ్వాసం కాదు కదా పేదల ఇళ్లను కూల్చోబెట్టుడు జీవితాలను అంగం చేస్తున్నారు నడి రోడ్డు మీద నిలబెట్టుడు వాళ్ళను బజార్లు చేస్తున్నారు జీవితాలను ఈరోజు ఇక చూడుర్రి వరంగల్లో రైతుల డిక్లరేషన్ చేసిన రాహుల్ డిక్లరేషన్ సక్రమంగా అమలు చేయలేకపోతున్నామన్న సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తీర్పై ఆగ్రహం అంటూ కూడా చెప్పిన పరిస్థితి వరంగల్ రాహుల్ టూర్ సేఫ్ కాదన్న ఇంటెలిజెన్స్ రైతుల నుంచి నిరసన తప్పవని హెచ్చరిక టూర్ రద్దు చేసుకున్న కాంగ్రెస్ నేత అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది వరంగల్ కాదు రాహుల్ గాంధీ నువ్వు దమ్ము ధైర్యం ఉంటే ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతవైతే నిజంగా చెప్తున్నా నువ్వు కాంగ్రెస్ పార్టీ వారసత్వాన్ని పునికి పుచ్చుకోవాలంటే నిరుద్యోగులకు సంబంధించి ఆర్టీసీ క్రాస్ రోడ్డు దగ్గరికి రా అక్కడికి వచ్చి నువ్వు ఆ రోజు దీనిపైన బిర్యానీ పైసలు కట్టి ఇలా తినబోయే బిర్యానీ పైసలు కూడా కట్టిపో నువ్వు ఎట్లా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఏడాదికి 2 లక్షలు ఇవ్వలేం మా మోతీలాల్ను పాపం ఆయన మోతీలాల్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తే ఈరోజు ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నాడు తెలుసా మా గిరిజన బిడ్డ మా లంబాడ బిడ్డకు సంబంధించి ఈరోజు కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు ఆయన కనీసం 2 నిమిషాలు మాట్లాడితే తల తిరుగుతున్న ఎండలో ఉంటే ఆయనకు అనారోగ్య సమస్యలు మొత్తం కూడా చుట్టుముట్టినాయి దాని గురించి ఏమంటావు రాహుల్ గాంధీ నిరుద్యోగుల జీవితాల ఉసురు పోసుకుంటూ కాకుండా నిరుద్యోగుల జీవితాలను ఆగం చేయడం కాకుండా ఈ రాహుల్ గాంధీ అండి వరంగల్కి రమ్మంటే పారిపోయిన పిరికాయనే తెలుసా ఆయనే
ఇట్లా మనిషి మాత్రం గాంభీర్యంగా కనబడతారు. పిరికాయనైనా నేను చెప్తున్నా కదా, రా వచ్చి ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర నీకు ఇప్పుడు ఏ బిర్యానీ కావాలో ఆ బిర్యానీ రెడీ చేస్తాం. బిర్యానీ పాత బిర్యానీ కొత్త బిర్యానీ 2 పైసలు కట్టిపో, మళ్ళీ మేమైతే కట్టాం. అప్పటికే మా బిర్యానీ పైసలు నువ్వు కట్టించుకున్నావు, ఇప్పుడు అవి ఉన్నాయి ఇవి కట్టిపోదుదా. ఇవి రా వరంగల్ డిక్లరేషన్కి వస్తావా, రైతులతో మాట్లాడతావా? నువ్వు ఎక్కడికో అది నా ఏతో మాట్లాడు, ఫస్ట్ నన్ను కన్నా నా తండ్రితో మాట్లాడు. మా ఊరు పొలిమేటర్లకి వెళ్ళి పంపిస్తాడు. మళ్ళీ ఏం చేసావని నువ్వు రైతులకు, ఏం చేస్తాను అని రైతులకు? అరేగా ప్రాజెక్టులు పూర్తి చేయాలంటే చేయదు నీ దద్దమ్మ ప్రభుత్వం. సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టులను పూర్తి చేయాలంటే చేయదు, ప్రజలకు మంచి చేయాలంటే చేయదు. అడ్డగోలుగా చెడు చేసుకుంటూ పోయే నీ ప్రభుత్వానికి సంబంధించి ఇంకా ముచ్చట చెప్తున్నావు. ఈయన తెలంగాణకు వస్తావా? దా నువ్వైతే రా, నువ్వు రా, ఎట్లెట్లస్తావురా? నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎట్లా కొట్టిందో గట్లనే పోతావు. మళ్ళీ ఈయన ఢిల్లీలో చీకొచ్చిన ఆయన తెలంగాణలో ముఖం చూపెడతాడట. ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టేందుకు మాట్లాడలే. ఢిల్లీ ఫలితాలు వచ్చిన తర్వాత ట్విట్టర్లో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎట్లా కొట్టి ఈ దెబ్బకు మీ రాహుల్ గాంధీ భయపడ్డాడు. ఈ దెబ్బకు తెలంగాణలో ఏం జరుగుతుంది